హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు రెసిపీ సింపుల్ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన రవ్వ ఉప్మా అండి. 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఇది. చాలామంది కంప్లైంట్ ఉప్మా టేస్టీగా రావట్లేదు అని. ఉప్మా టేస్టీగా రావాలంటే ఒకసారి నేను వీడియోలో చూపించిన కొలతల ప్రకారం చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో లెట్స్ కుక్. రవ్వ ఉప్మా కోసం ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి లో ఫ్లేమ్లో దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అవి దోరగా వేగాక మీ కారంకి తగ్గట్టు 5 లేదా 6 పచ్చిమిర్చి వేసి కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసి ఉల్లిపాయ కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకొని అందులో కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి. ఉల్లిపాయ కొంచెం మగ్గి ఇలా పింకిష్ కలర్కి వచ్చాక 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లను ఎసరు పోసుకోండి. మీరు ఉప్మాని పొడి పొడిగా ఉంటే ఇష్టపడేవారైతే 1 కప్పు రవ్వకి 2.5 కప్పుల నీళ్లు వేసుకోండి. నీళ్లు పోసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎసరు మరిగే వరకు మరిగించుకోండి. ఈ విధంగా నీళ్లు మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకొని పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేస్తూ గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూ వేసుకోండి. రవ్వ మొత్తం ఒకసారి వేస్తే ఉండలు కడుతుందండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గిస్తే ఉప్మా రెడీ టు సర్వ్ అండి. రవ్వ ఉప్మా చాలా క్విక్గా అవుతుందండి, చాలా సింపుల్ కూడా చేసుకోవడం. అన్ని ఇంగ్రీడియంట్స్ మన టేస్ట్కి సరిపడా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.